నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. మంత్రాలను నేర్చుకుని అది బాగా చేసేవాడిని. ఆయన జయమాలిని పెళ్లి చేసుకోవడం అంటే అది బ్రోకర్ ద్వారా, ఇట్స్ నాట్ లవ్, బాగా క్లోజ్. ఓకే, బాగా క్లోజ్. పైన వచ్చి చెయ్యి అలా వేసి అలా వాటేసుకో. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయొద్దు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకో ఏది కోకిలో అని. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటుడు విజయ రంగరాజు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఫైట్ మాస్టర్ గా, ఫైటర్ గా, విలన్ గా 7 భాషల్లో దాదాపు 5,000 సినిమాల్లో నటించిన నటుడు విజయ రంగరాజు 15 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడడంతో ట్రీట్మెంట్ కోసం చెన్నైలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యం మెరుగుపడుతుందనుకుంటున్నప్పుడే జనవరి 20న అతనికి హార్ట్అటాక్ రావడంతో రంగరాజు తన 69 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. అసలు 5,000 సినిమాలు చేసిన రంగరాజన్ కి ట్రీట్మెంట్ కి డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? తన 50 కోట్ల ఆస్తిని ఎందుకు పోగొట్టుకున్నాడు? నిజంగానే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి లండన్ కి పారిపోయాడా? సినిమా ఇండస్ట్రీ విజయ రంగరాజుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. బాబురావు చౌదరి అలియాస్ రాజ్ కుమార్ అలియాస్ విజయ రంగరాజు. ఇతను 1956 జనవరి 1న మహారాష్ట్రలోని పూణేలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి జానకి రామయ్య, తల్లి జగదీశ్వరి. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అలా ఇతని తండ్రి ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్కి చెందిన వారై ఉండి తన చదువు పూర్తయ్యాక ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అలా పని నిమిత్తం వేరు ప్లేసెస్ కి షిఫ్ట్ అవుతూ ఉండడంతో ఫ్యామిలీని కూడా తనతోనే తీసుకెళ్తుండేవాడు. అలా పూణే, బాంబే, కోల్కతా అని తిరగడంతో బాబురావు కూడా తరచూ తన స్కూల్స్ ని మారుస్తుండేవాడు. ఇక బాబురావు తన స్కూలింగ్ ని బాంబేలోని ఫాతిమా హై స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న బాబురావుకి తండ్రిలాగే మిలిటరీలో చేరి దేశ సేవ చేయాలని ఉండేది. ఇదిలా ఉంటే బాబురావు 17 ఏళ్ల వయసులో తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించడంతో బాబురావు తల్లి జగదీశ్వరి గారు తన పిల్లల్ని తీసుకుని బాంబే నుండి గుంతకల్కి వచ్చేసింది. అలా ఊరికి వెళ్లిన ఆమె కూలి పని చేస్తూ వచ్చే డబ్బులతో పిల్లల్ని పోషించేది. ఇక బాబురావు గుంతకల్లోని రైల్వే స్కూల్లో తన స్టడీస్ ని కంటిన్యూ చేసి ఆ తర్వాత ఏసీ కాలేజీలో తన BA డిగ్రీని కంప్లీట్ చేశాడు. అలా ఇతను కాలేజీలో చదివినప్పటి నుండి నాటకాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో తనకి యాక్టింగ్ పై మరింత మక్కువ పెరిగింది. దీంతో జాబ్ చేయడం ఇష్టం లేని బాబురావు తన తల్లితో ఇదే విషయం చెప్పగా ఆమె కూడా ఒప్పుకోవడంతో 1976లో తను చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక ఎలాగైనా సినిమాల్లో హీరో అయి బాగా సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బాబురావుగా ఉన్న తన పేరుని రాజ్ కుమార్ గా మార్చుకోవడం జరిగింది. ఇక అలా ఇతను సినిమాల్లో ట్రై చేయగా చూడ్డానికి మంచి హైట్, పర్సనాలిటీ ఉండడంతో బాపు గారి డైరెక్షన్ లో సీతా కళ్యాణం మూవీలో బాబురావుకి ఒక క్యారెక్టర్ నివ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1976లో రిలీజ్ అయి ఇతని పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు గాని ఫ్యామిలీ మొత్తం ఇతని మీదే ఆర్థికంగా ఆధారపడి ఉండడంతో ఒకవైపు సినిమాల్లో చిన్న చితక పాత్రల్ని చేస్తూనే మరోవైపు కరాటే, జిమ్నాస్టిక్స్ ని నేర్చుకుని జిమ్ లో ట్రైనర్ గా కూడా పనిచేస్తూ ఫ్యామిలీని చూసుకుంటుండేవాడు. అలా ఆ తర్వాత ఇతనికి సినిమాల్లో పెరిగిన కాంటాక్ట్స్ తో చిరంజీవి గారితో రోషగాడు, ఖైదీ, గూండా, యముడికి మొగుడు, దొంగ మొగుడు అనే మూవీస్ ని చేస్తూ మరోవైపు రజనీకాంత్ గారితో మూండ్రు ముగం, అడత్ వారీసు, జాన్ జానీ జనార్దన్ అనే మూవీస్ లో కూడా ఫైటర్ గా చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎప్పుడైతే బాలకృష్ణ గారితో భైరవ ద్వీపం మూవీలో భైరవ అనే మాంత్రికుడు పాత్రని చేశాడో అందులో ఇతని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారు రాజ్ కుమార్ అనే పేరు తనకి సెట్ అవ్వలేదని, అప్పటికే కన్నడలో రాజ్ కుమార్ గారు స్టార్ హీరోగా ఉన్నారని విజయ రంగరాజుగా తన పేరుని మార్చడం జరిగింది. ఇక భైరవ ద్వీపం మూవీ తర్వాత విజయ రంగరాజుకి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రంగరాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడో అక్కడ కొంతమందితో ఏర్పడిన స్నేహం కారణంగా రౌడీజాన్ని స్టార్ట్ చేసి సెటిల్మెంట్స్, వార్నింగ్ ఇస్తూ డబ్బు సంపాదిస్తుండేవాడు. అలా ఒకవైపు రౌడీజం తో పాటు యాటిట్యూడ్ కూడా పెరిగి షూటింగ్ కి తాగేసి వెళ్లడం, చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు ఉన్నా కూడా వారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకొని స్మోక్ చేస్తుండడంతో ఒక స్టేజ్ లో రంగరాజుకి స్టార్ హీరోస్ ఎవరూ కూడా ఛాన్స్లు ఇవ్వడం మానేశారు. దీంతో RTV మనీ అనే స్టంట్ మాస్టర్ సహాయంతో హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా అని
అన్ని భాషల మూవీస్ లో స్టంట్ మాస్టర్ గా విలన్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాడు. ఇక అలా చెన్నైలో 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ని కట్టించి కింద పోర్షన్ లో వీరుంటే పై 2 రూమ్లని రెంట్కి ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే రంగరాజు జయమాలినితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా కొన్ని రోజుల తర్వాత జయమాలిని తల్లి ఒక బ్రోకర్ ద్వారా పెళ్లి ప్రస్తావనని పంపించిన రంగరాజు తల్లి మాత్రం ఒక సినిమా నటిని కోడలుగా అంగీకరించనని చెప్పడంతో వీరి రిలేషన్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే రంగరాజు తల్లి చెన్నైకి చెందిన లక్ష్మి అనే అమ్మాయిని చూసి రంగరాజుతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దీక్షిత, పద్మిని అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే రంగరాజు తెలుగులో శ్రీకృష్ణార్జున యుద్ధం, తోడల్లుళ్ళు, మేడం అని బ్యాక్ టు బ్యాక్ 5000 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు స్టంట్ మ్యాన్ గా ఫైటర్ గా చేస్తూ అలా వచ్చిన డబ్బుని వడ్డీకిచ్చుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేవాడు. ఇక ఈ క్రమంలోనే లలిత అనే ఒక లేడీ నవరంగ ఫైనాన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలని రంగరాజుతో కలిసి మాట్లాడగా ఆమె ఐడియా తనకి బాగా నచ్చి తనుంటున్న ఇల్లుని ఖాళీ చేసి పైనున్న సింగిల్ రూమ్ కి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. అలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్ కి కావాల్సిన సెటప్ ని రెడీ చేసుకుని మొత్తం 9 మంది పార్ట్నర్స్ తో ఆ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేయగా రంగరాజు కూడా తను అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఆ ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ లలితతో రంగరాజుకి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆమె దగ్గర వడ్డీ అడగకుండా వెయిట్ చేసిన 1 సంవత్సరం అయ్యేసరికి పూర్తిగా నష్టాలు వచ్చి ఆమె ఆ కంపెనీని మూసివేసింది. దీంతో ఆక్రోశానికి గురైన రంగరాజు లలిత ఇంటికి వెళ్లి తనని కొట్టి తిట్టి దౌర్జన్యం చేయడంతో మరుసటి రోజు ఆమె రంగరాజన్ పై అత్యాచారం, దౌర్జన్యం అని 5 కేసులని ఫైల్ చేసింది. అలా కోర్టులో ఈ కేసు జరుగుతుండగా ఈ విషయం ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయి రంగరాజు అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడని వైరల్ అవ్వడంతో ఇతనికి పూర్తిగా సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. అలా ఈ కేసు సీరియస్ అవ్వడంతో ఇండియాలో ఉంటే తను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాల్సి వస్తుందని రంగరాజు తన లాయర్ సలహాతో ఫారెన్ కి వెళ్లిపోవాలనుకున్నాడు. అలా ఎల్టీటీ సహాయంతో లండన్ కి వెళితే ఏ ప్రాబ్లం ఉండదని ఎలాగోలా వీసా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే తనకి తెలిసిన సినిమా వారి దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి తనకి లండన్ లో షూటింగ్ ఉందని నమ్మించి వీసా తీసుకొని లండన్ కి వెళ్లిపోయాడు. అలా అక్కడే ఉంటూ ఎయిర్పోర్ట్ లో బాత్రూంలు కడిగే పనిలోకి జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే కాలక్రమేణా నిదానంగా సెక్యూరిటీగా చేస్తూ అలా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తూ 5 సంవత్సరాలు అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా ఒకసారి రంగరాజు ఫుల్ గా మద్యం తాగి ఆ మత్తులో ఒక ప్రైవేట్ జెట్ ని తోలేందుకు ట్రై చేయగా అది మరో జెట్ కి తాకి యాక్సిడెంట్ అయి భారీ నష్టాలు వచ్చి గొడవలవ్వడంతో ఇతన్ని ఇమీడియట్ గా ఇండియాకి పంపించేశారు. ఇక అలా ఇండియాకి వచ్చిన రంగరాజు తన కూతుర్లు పెద్దవారవడంతో వారికి పెళ్లి చేయాలనుకున్న చేతిలో చిల్లికవ్వ కూడా లేకుండా పోయింది. దీంతో వీరుంటున్న ఇల్లుని అమ్మేసి 2 కూతుర్లకి పెళ్లి చేసి అద్దింట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇక ఆ మధ్యలో సినిమా ఛాన్సులు లేక అప్పు తెచ్చి మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని ఓపెన్ చేయగా అందులో కూడా నష్టాలు వచ్చి 3 నెలలకే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చెన్నైలో ఉంటే ప్రయోజనం లేదని ఊర్లో ఉన్న భూమిని అమ్మేసి తనపై కేసు పెట్టిన లలితతో కాంప్రమైజ్ కి వెళ్లాడు. అలా ఆ తర్వాత చెన్నైని వదిలి హైదరాబాద్ కి వచ్చిన రంగరాజు సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయగా యజ్ఞం మూవీలో విలన్ గా యాక్ట్ చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సీమశాస్త్రి, దమ్మున్నోడు, విశాఖ ఎక్స్ప్రెస్, విక్టరీ అనే మూవీస్ ని చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసి దాని ద్వారా మంచి లాభాలని పొందాలనుకున్నాడు. అలా అక్కడే రంగరాజ్కి మురళి అనే వ్యక్తితో మంచి స్నేహం ఏర్పడింది. ఇక అదే సమయంలో మురళి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు రంగరాజు మురళికి మద్యంలో ఏదో కలిపి తాగిపించాడని, దీంతో అతను ఈ భూమి మీద లేకుండా పోయాడని రంగరాజుపై కోర్టులో కేసు వేశారు. ఇక అలా మురళి కేసులో రంగరాజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలా 1 సంవత్సరం తర్వాత జైలు నుండి బెయిలుపై బయటికి వచ్చిన రంగరాజు మళ్ళీ తన మకాన్ని చెన్నైకి మార్చేసి డిఎంకే పార్టీలో చేరి కార్యకర్తగా పనుల్ని చేసుకుంటుండేవాడు. ఇక ఆ మధ్యలో డిఎంకే నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన రంగరాజుకి అటు డబ్బు గాని ఇటు ఫేము గాని అంతలా లేకపోవడంతో పార్టీ వారు ఇతనికి ఆ టికెట్ నివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక తమిళ్ సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగులో చిన్న బడ్జెట్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ తన భార్యని హ్యాపీగా చూసుకుంటుండేవాడు. అలా 5000 మూవీస్ లో యాక్ట్ చేసిన రంగరాజుకి ఉండటానికి సొంత ఇల్లు లేక తిరగడానికి ఒక వెహికల్ లేక సతమతం అవుతుండేవాడు. అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కూడా ఇతన్ని పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే తను సక్సెస్ లో ఉన్నప్పుడు అందరితోనూ గొడవ పడుతూ రౌడీయిజం చేయడంతో ఇండస్ట్రీ వారు ఇతన్ని దూరం పెట్టారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఎలాగైనా ఒక సొంత ఇల్లుని కొనుక్కోవాలని తనకున్న చెడు అలవాట్లని మానేసిన రంగరాజు హైదరాబాద్ కి వచ్చి ఒక మూవీ షూటింగ్ ని చేస్తున్న క్రమంలో జనవరి 2వ తారీఖున యాక్షన్ సీక్వెన్స్ ని చేసేందుకు ట్రై చేయగా యాక్సిడెంట్
యాక్సిడెంట్ లో కింద పడి తన బ్యాక్ కి గాయాలయ్యాయి. అలా చెన్నైకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రంగరాజుకి హార్ట్ అటాక్ రావడంతో తన 69వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ దేవుడు రంగరాజు ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. రంగరాజు నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గతాన్ని చూసి సిగ్గుపడొద్దు. అందరూ తప్పులు చేసిన వారే, కానీ తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు. ఇది ఫోక్స్ నటుడు విజయ రంగరాజు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.